నిర్వికారత ఇలా జరిగిద్దే మనం అనుకోవాల్సిన పని లేదు. అసలైన భక్తి అంటే ఏంటంటే మాయ నుంచి దూరం వచ్చేస్తారు, మాయ నుంచి పక్కకు జరుగుతారు. ఇక మాయలో పడకుండా జీవితం అంతా ఆ తెలుసుకున్న జ్ఞానంతో, ఆ భగవంతుని మీద భక్తితో, దానికోసమే జీవితం అన్నట్టుగా ఆ మార్పులు వచ్చే విధంగా దైవం కోసం ఎప్పుడు మనసులో పెట్టుకొని ఉంటారు. అలా కూడా భక్తి అనేదాన్ని అర్థం చేసుకోవాలి. ఈ భక్తి వచ్చిన తర్వాత ప్రేమ సమాధి వస్తుంది. ప్రేమ సమాధి, ఇందులో దేవునితోనూ ఇతరులతోనూ సాధకుడు విశ్వ ప్రేమ పూర్తిరై ఉంటాడు. ఇంత ప్రయాణం జరిగితే కానీ నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టుగా నీవులనే ఇతరులను ప్రేమించు అంటారు కదా. అరే చెప్పారు కదా ప్రేమిద్దాం అనుకుంటే మరి ప్రేమించలేరు కదా. అలా ప్రేమించగలడం ఇంత జరగాలి, ప్రాసెస్ అయితేనే అప్పుడు అలా ఉండగలుగుతారు, విశ్వాన్ని ప్రేమించగలుగుతారు అన్నమాట.